హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్యాప్కట్లో ఉన్న టెంప్లెట్ని యూజ్ చేసుకొని సింపుల్గా వీడియోస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకెవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు మీ మొబైల్లో క్యాప్కట్ని అయితే ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు టెంప్లెట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. మీకు నచ్చిన దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకోవడమే. నేను మీకు ఎగ్జాంపుల్గా ఒకటి జనరేట్ చేసి అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను ఒక దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన అయితే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఫొటోస్ ఫిల్ అయిన వరకు అయితే మనమైతే ఫొటోస్ వచ్చేసి యాడ్ చేయాల్సి అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనమైతే ఫొటోస్ వచ్చేసి యాడ్ చేద్దాం. ఇక్కడ మనకు ఫొటోస్ వచ్చేసి ఫిల్ అయితే అయిపోయిన తర్వాత కింద మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే కొద్దిగా అయితే వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ క్యాప్కట్ యాప్ వచ్చేసి నా వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకుని, అండ్ దీనికి బెనిఫిట్ ఏంటంటే దీనికి విపిఎన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు వీడియో వచ్చేసి జనరేట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి. కింద మనకు వితౌట్ వాటర్ మార్క్ అనేసి అయితే ఉంది. దానిపైన క్లిక్ చేసుకొని వాటర్ మార్క్ లేకుండా అయితే మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.